కన్యా రాశి వారికి 4, 5, 6 తేదీల్లో ఈ దేవత అనుగ్రహం వల్ల ఏంటంటే ఖచ్చితంగా 2 కోరికలు తీరుతాయి. కాబట్టి ఏంటంటేనండి మీరు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే గనకనండి నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి గుణగణాలు చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారు. అలానే కాకుండా ఏంటంటే గనకనండి వీరు చెప్పాలంటే గనక ధైర్యవంతులండి. ప్రతిదీ కూడా ఆలోచించిన తర్వాతే పనులు మొదలు పెడుతూ ఉంటారు. ఒక్కసారి పని మొదలు పెడితే ఏంటంటే గనక ఆ పనిని పూర్తిగా కంప్లీట్ చేస్తారు. ఎంత మంచి మనస్తత్వాన్ని కలుగుంటారంటే గనక కన్యా రాశి వారికి కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. శని అనేది వెళ్ళిపోతుంది జీవితంలో నుంచి. కొన్ని కష్టాల నుంచి విముక్తి అంటే కలిగించుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలా వరకు కూడా వివాహం జరగక కొంతమంది ఏంటంటే గనక వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం గట్టిగా మీరు ప్రయత్నాలు చేయడం వల్ల వివాహం కూడా కుదిరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు కోరుకున్న స్త్రీతో కావచ్చు, పురుషుడితో కావచ్చు మీ వివాహం జరుగుతుంది ఖచ్చితంగా. ఇక ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే వీరి యొక్క తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయండి. కన్యా రాశి వారు ఏంటంటే కనుక చాలా చక్కగా జీవితంలో రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకుంటారు. వీరి పద్ధతి కావచ్చు, వీరికి ఉండే విధి విధానం కావచ్చు, అంతా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా కన్యా రాశి వారిని చూసి చాలా నేర్చుకుంటారండి. అంటే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఏంటంటే వీరుండే విధానం పద్ధతిని చూసి నేర్చుకుంటూ ఉంటారు. కన్యా రాశి వారు చెప్పాలంటే ప్రతి చిన్న మాట కూడా కంటతడి పెట్టుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే అనుమానం ఎక్కువగా ఉంటుంది, కానీ మనసులోనే పెట్టుకుంటారు, బయటికి కనపడకుండా వాళ్ళు కప్పిపుచ్చుకుంటారని చెప్పొచ్చు. ఇక అనంతరం ఏంటంటే కనుక కన్యారాశి వారండి ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారండి. ఆదుకునే గుణం ఉంటుంది, పెట్టే గుణం ఉంటుంది. అలానే కాకుండా ఎవరికైనా సరేనండి సజెషన్స్ ఇవ్వడానికి వీరు ముందుంటారు. అంటే వారి టాలెంట్ని వారు గుర్తించుకోరు, కానీ ఎదుటి వాళ్ళల్లో ఉండే టాలెంట్ని గుర్తుపడతారండి. అలా గుర్తించి ఏంటంటే కనుక వారికి సజెషన్స్ ఇచ్చి వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేలాగా చేస్తారండి. ఎవరినైనా సరేనండి ఇట్టే ఆకర్షించుకుంటారు. ఎందుకంటే వీరు ఉండే విధానం పద్ధతిని బట్టి ప్రతి ఒక్కరు కూడా వీరితో మాట్లాడాలి, వీరితో స్నేహం ఏర్పరచుకోవాలి అని ఏంటంటే కోరుకుంటూ ఉంటారు. అంటే బంధువర్గం ఎక్కువగానే ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరికి ఏంటంటేనండి ఎక్కువగా ఆకర్షించే గుణం ఏంటంటే కనుక అందం అండి. చెప్పాలంటే ఎంత నీట్నెస్గా డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, వీరుండే విధానం కావచ్చు, పద్ధతి, ఇంటిని ఎంత చక్కగా అలంకరించుకుంటారో వంటిని కూడా అలాగే అలంకరించుకుంటూ ఉంటారు. నీట్నెస్కి మారిపేరు ఈ కన్యారాశి వారని చెప్పొచ్చు. అలానే ఏంటంటే గనక వీళ్ళు అంటే కొంచెం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారండి. అందుకే సమయానికి తినడం, సమయానికి పడుకోవటం, అంటే మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. కన్యా రాశి వారు ఎప్పుడు కూడండి ఒకరు బాగుపడకూడదు, ఒకరు చెడిపోవాలి, మనమే బాగుండాలని కోరుకోరండి. అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఎన్ని కష్టాలున్నా సరేనండి ఎక్కడ కూడా ఏంటంటే కనుక అధైర్యపడిపోరండి. ధైర్యంగా ముందుకు వెళ్తారండి. ధైర్యంగా ముందుకు వెళ్ళేసి ఏంటంటే కనుక వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవుతారనమాట. ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వటం కానీ, ఒకరు తెచ్చి పెడితే తినటం కానీ ఇలాంటివి ఉండవన్నమాట. నా కాళ్ళ మీద నేను బ్రతకాలి, నేను లైఫ్లో ఎదగాలి, నేను ఏదో సాధించాలి అని తపన పడిపోతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలించక, స్థితిగతులు బాలేక ఇలాగేంటంటే ఇబ్బంది కలుగుతుంది. కానీ అయినప్పటికీ కూడా దైవానుగ్రహం ఉంటుంది, దేవుడి మీద అపార నమ్మకం ఉంటుంది. వాళ్ళు నమ్మే దేవుడే ఏంటంటే కనుక వారిని ముందుంది నడిపిస్తాడు. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉంది కాబట్టి మీ 2 కోరికలు ఎప్పటి నుంచో తీరాలనుకున్న కోరికలు ఇప్పుడు తీరుతున్నాయండి. ఖచ్చితంగా కోరికలు అయితే తీరుతాయి. మీరైతే ఆశ్చర్యపోతారు. ఇది అందరికీ జరుగుతుందా అంటే కనుక మనం పక్కన పెడితే ఖచ్చితంగా ఏంటంటే ఒక 80% అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు గ్రహాల ప్రభావం కావచ్చు, మార్పులు చేర్పుల వల్ల ఏంటంటే మంచి ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారనమాట. ముఖ్యంగా కన్యా రాశి వారికండి చెప్పాలంటే 4, 5, 6 తేదీల్లో అద్భుతం అంటే అద్భుతం జరగబోతుందన్నమాట. ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా మారుతుంది. ప్రతి పని కూడా ఏంటంటే కనుక సక్సెస్ అవుతుంది. కొన్ని పనులు పెండింగ్లో ఉండిపోయి అలాగే పడిపోయాయండి. కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా అంటే లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా పోతాయి. కొంతమందికి ఏంటంటే కనుకనండి కన్యా రాశిలోనే ఒక 50% బాగుంటే 50% కన్యా రాశిలో కొంతమందికి బాగుండదండి. అది ఎందుకంటే కనుక గుర్తుపెట్టుకోండి, పూర్వకర్మ శాపాలు పాపాల వల్ల మనం ఏంటంటే మానవులం కదండి, తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తాం. వాటికి ప్రాయశ్చిత్తంగా ఏంటంటే కనుక కష్టాలను అనుభవిస్తాం అనమాట. మనకు శని ప్రభావాలు ఉంటూ ఉంటాయి, రాహుకేతు ప్రభావాలు ఉంటూ ఉంటాయి. మనం ఏంటంటే పరిశీలన చేయించుకుని జాతకాన్ని అలా చేయించుకోక ఏంటంటే కనుక మాకు కష్టాలు వస్తున్నాయి, కన్యారాశి వారికి బాగుందంటారండి, మాకు అన్ని కష్టాలే అండి, మాకు అన్ని బాధలే అండి అంటే మీ జాతకం సరిగ్గా లేదని అర్థం అనమాట. ఇది మీరు బండ గుర్తు పెట్టుకోండి. కన్యారాశి వారికి అయితే ఇప్పుడైతే పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతమైన ఫలితాలతో వీరేంటంటే దూసుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా అనుకూలంగా మారుతుంది. అలానే కాకుండా బంధువులతో కలిసే అవకాశం అయితే ఉంటుంది. విభేదాలు వచ్చి విడిపోయిన వారు సైతం అండి వీరితో మళ్ళీ కలుస్తారు, మాట్లాడుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక వీరి యొక్క తత్వం అంటే వీరి మనస్తత్వాన్ని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మంచి మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. పెద్ద హృదయాన్ని కలిగి ఉంటారు. అలానే కాకుండా ప్రతిదీ కూడా అండి క్షమించే గుణం ఉంటుంది. కానీ కొన్ని
కొన్నిసార్లు ఏంటంటే కనుక మనసు నొప్పించే పనులు చేసేవారిని అయితే దూరం పెడతారండి, వారిని ఎప్పుడు కూడా క్షమించారని చెప్పొచ్చు. అయినప్పుడు కూడా కొన్ని సిచ్యువేషన్లో కొన్నిసార్లు ఏంటంటే కనుక క్షమించి వారిని ఏంటంటే కనుక వదిలిపెడతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక తర్వాత ఇప్పుడు ఈ 3 రోజులు కూడా అండి గుర్తుపెట్టుకోండి, చేసే పనుల్లో ఆటంకాలు అయితే లేవండి, పనులు సాఫీగా సాగుతాయి, పనులలో మంచి లాభదాయకం అనేది ఉంటుంది, పనులు ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునేంత శక్తి సామర్థ్యాలు మీకు ఉంటాయి, పనులలో బాగా రాణించగలుగుతారు, వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కూడా బాగుంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంతమంది వ్యక్తులు ఉన్నారండి, ఏంటంటే మీరు అనుకోకుండా ఒక చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, అది మనం ఈ తేదీ ఆ తేదీ అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఈ 3 రోజులు అయితే మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లకు అంటే తప్పనిసరిగా వెళుతారు, వాళ్ళు మీ బంధువులే పిలుస్తారు, వాళ్ళతో ఒకసారి ఏంటంటే కనుక విభేదం వచ్చి విడిపోయారు, మళ్ళీ కలిశారు, బాగానే ఉంది, ఇప్పుడు అంటే ఆహ్వానించారు కాబట్టి వెళుతున్నాం, చిన్న ఫంక్షన్ అండి, ఇంట్లో ఫంక్షనే వెళ్తున్నామండి అని మీరు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే కొంచెం మర్యాద లేకుండా మాట్లాడటం, అలానే కాకుండా ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, కొంచెం ఏడిపించే పనులు చేస్తారు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. అంటే ఏడిపించడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అది ఏంటంటే వాళ్ళకి అదో ఆనందం అనమాట, కాబట్టి వాళ్ళ వల్ల మీరు కొంచెం కన్నీరు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది 4వ తేదీ కానీ లేదంటే కనుక గుర్తుపెట్టుకోండి 5వ తేదీ కానీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. కాబట్టి ముందుగానే ఏంటంటే కనుక మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోకండి, ప్రతి దానికి మీరు అంటే కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంటారు కదా, కాబట్టి వాళ్ళు మీ వీక్నెస్ని గమనించుకొని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక తర్వాత కన్యారాశి పరంగా ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ మిగతా వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏంటంటే కనుక ధైర్యంగా ఉండు, నువ్వు చాలా మంచి వాళ్ళు, మీరు చాలా మనస్తత్వాన్ని కలిగిన వాళ్ళు, మీ వల్ల ఎంతో మంది బాగుపడ్డారన్నట్టుగా మిమ్మల్ని వాళ్ళు కొంచెం ధైర్యం అంటే ఇస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా మీరు ఎక్కడ ఏం అంటే నిరుత్సాహపడిపోరండి, అయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటారు. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ప్రతిదీ కూడా మీకు మనం చెప్పాం కదా అనుకూలంగా ఉంటుంది, పనిచేసే దగ్గర బాసుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి, ఆదరాభిమానం అనేది ఉంటుంది, ప్రేమానురాగాలు ఇంకా పెరుగుతాయి, అన్నదమ్ములతో ఉండే విభేదాలు తొలగిపోతాయి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది, పూర్వకర్మ శాపాలనేవి కొన్ని తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఈ కన్యారాశి వారి జాతక ప్రకారం మనం గనక గమనించుకున్నట్టయితే డబ్బండి, మీ చేతులతో డబ్బు ఎవరికైనా ఇస్తే తిరిగి రాదండి, కాబట్టి అడిగిన వారికల్లా కూడా మీరు డబ్బు ఇవ్వకండి, హెల్ప్ చేయండి, చెయ్యొద్దని చెప్పట్లేదు, కానీ డబ్బు ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక తిరిగి వాళ్ళు మీకు మళ్ళీ డబ్బు ఇవ్వరు, కాబట్టి కొంచెము ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి ఎవరికి డబ్బు ఇవ్వకండి, ఎవరైనా అడిగితే మాత్రం లేదని చెప్పండి, డబ్బు ఇస్తే మాత్రం అది మాత్రం తిరిగి రాదు. ఇక ఆ తర్వాత వృత్తిపరంగా బాగుంటుంది, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నారు కదా, అవి జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట. ప్రతిదీ మీకు అనుకూలంగానే ఉంటుంది, కాబట్టి ఇబ్బంది అయితే ఎక్కడ కూడా లేదండి చెప్పాలంటే వాస్తవానికి. అలానే ఏంటంటే కనుక కన్యారాశి వారికి విద్యార్థులకు అడ్మిషన్స్ దొరకటం లేదు, అడ్మిషన్స్ లభించడం లేదండి మా పిల్లలకు అని కొంతమంది బాధలు ఉన్నారు కదా, అలాంటి వాళ్లకు ఖచ్చితంగా అండి ఎవరైనా రికమెండేషన్ ప్రకారం మీకు అంటే వాళ్ళు రికమెండ్ చేయడం వల్ల లేదంటే కనుక తెలిసిన వాళ్ళ వల్ల అడ్మిషన్స్ అయితే దొరికే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ కన్యారాశి వారికి ఏంటంటే కనుక భర్త పరంగా కూడా ఉండే విభేదాలు తొలగిపోతాయి, ప్రతి చిన్నదానికి అలగటాలు, ఇట్లా గొడవలు పడటాలు, అలానే కాకుండా విభేదాలు రావటాలు ఉన్నాయి కదా, అవి తొలగిపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అమ్మ నాన్నకు ఉండే ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కొంచెం ఏంటంటే మీకు స్టమక్ పెయిన్ కానీ లేదంటే కనుక గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి, అది చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. నరాల బలహీనత వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువగా పనిచేస్తారండి, బాగా కష్టపడతారండి, కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు కన్యారాశి వారు. రేయి పగలు కష్టపడతారు, కష్టం విలువ తెలిసిన వాళ్ళని చెప్పొచ్చు, కష్టపడతారు కాబట్టి కొంచెం ఏంటంటే వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, అదొకటి చూసుకోండి. సమయానికి ఆహారం తీసుకోండి. నార్మల్గా కన్యారాశి వారికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆరోగ్యం బాగా పెట్టుకుంటారండి, చూసుకుంటారు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక డాక్టర్లు సజెషన్ చేసేది వీళ్ళు ముందుగానే సజెషన్ చేసుకుంటారు, వీరి లైఫ్కి సంబంధించి, వీరి ఆరోగ్యానికి సంబంధించి, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం అలసట అనేది తగ్గించుకోండి, స్ట్రెస్ అనేది అంటే విపరీతంగా ఆలోచన అనేది ఉంది, ఆలోచన కొంచెం పక్కన పెట్టండి, ఆలోచన వల్ల మీరు చాలా కోల్పోతున్నారు. అలానే కాకుండా ఏంటంటే చీటికి మాటికి అరుస్తున్నారు కదండి, అంటే కోపం రావటం, కొంచెం ఏంటంటే కనుక బీపీ పెరగటం, ఇలాంటివి మీకు కనిపిస్తున్నాయి, అవి కూడా మీరు కంట్రోల్ చేసుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే అంతా కూడా బాగానే ఉంటుందండి, వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా బాగుంటుంది, దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు, ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి, ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం అంటే ఆచి తూచి వెళ్ళండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఇక్కడ గమనించుకున్నట్టయితే ప్రతిదీ కూడా బాగానే ఉంటుంది, కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చెప్పాం కదా మీకు 2 కోరికలు తీరుతాయని, ఆ 2 కోరికలు ఏం కాదండి. ఒకటి ఏంటంటే సంతానం కలుగుతుందండి, సంతానానికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు, అంటే సంతానం కావట్లేదు, సంతానం కలగటం లేదు, మేము కోరుకున్నది జరగటం లేదు, మా పెద్ద కోరిక, మేము చాలా రోజుల నుంచి ఏంటంటే కనుక దీనికోసం అంటే తిరగని ప్రదేశం లేదు, చోటు లేదు, మేము చాలా చూయించుకున్నామండి, అయినప్పుడు కూడా మాకు సంతానం కలగట్లేదండి అంటారు కదా.
కదా, అలాంటి వాళ్లకు 100% సంతానం కలుగుతుందండి. సంతానం శుభవార్త వినే అవకాశం కానీ లేదంటే సంతానం కలిగే అవకాశం కానీ ఇక్కడ ఉందన్నమాట. ఇక అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుక చదువుకున్నామండి, అసలు ఉద్యోగం లేదండి, ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మాకైతే ఉద్యోగం రావట్లేదండి, మా బతికేందో అని చాలామంది కూడా అంటే ఇలా ఉన్నారు కదండి, నిరుత్సాహపడిపోతున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అంటే చిన్నదో పెద్దదో మనం పక్కన పెడితే ఉద్యోగం అయితే వస్తుంది. ఈ 2 కోరికలు తప్పకుండా తీరుతాయి. దైవానుగ్రహం ఉంది కాబట్టి మీకు అప్పుగా డబ్బు రావాలి, అప్పుగా డబ్బుని మేము తీసుకోవాలనుకుంటున్నాం, కొంచెం మాకు పర్సనల్గా అంటే అవసరం ఉంది, మేము ఏదైనా సరే బిజినెస్ చేయాలనుకుంటున్నాం, లేదంటే ఏదైనా సరే మాకు డబ్బు అవసరం ఉందండి అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు అందే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చేతికి డబ్బు అందుతుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ ఉంటుందండి. మీరు నార్మల్గా అప్పు చేయాలంటే భయపడతారు కన్యా రాశి వారు, కానీ ఇప్పుడు ఏంటంటే కనుక డేర్గా అప్పు చేస్తున్నారు, అప్పు దొరకట్లేదని బాధపడుతున్నారు కాబట్టి ఒక చీటీ రూపంలో కానీ ఫైనాన్స్ రూపంలో కానీ ఇలా ఏంటంటే మీకైతే అప్పుగా బదులుగా ఏంటంటే డబ్బు అనేది దొరుకుతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఆ దొరికిన డబ్బుతో ఏంటంటే కనుక మీరు బిజినెస్ని పెంచుకోవటం కానీ, బిజినెస్లో ఇంకా బాగా అంటే గ్రోత్ తెచ్చుకోవటం కానీ, ఇంకా బాగా ఏంటంటే కనుక దాన్ని డెవలప్ చేయటం కానీ ఇలాంటివి చేస్తారు. కొన్ని అప్పులు కట్టుకోగలుగుతారు. కొంచెం ఏంటంటే కనుక కష్టపడ్డ దానికి ప్రతిఫలంగా ఏంటంటే డబ్బుని ఇక్కడ మీరు అంటే తాకట్లో ఉండే బంగారం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారండి. మీకంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి, ఇబ్బంది అయితే లేదు, మంచి జరుగుతుంది. జీవిత భాగ్యస్వామి వల్ల కూడా కొంచెం అదృష్టం వరిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కన్యా రాశి వారికి ఇక తిరుగుండదని మనం చెప్పొచ్చండి. ఇక